అరే తరుణ్ భాస్కర్ సారు మా గురువు అని ఎక్కెక్కి పడేడతారా నీ గుంజలు ఉన్న ముచ్చట్లని చెప్పాలి కానీ ఇది అరే మన కోట్లపాలెం ఊరల్ల ముచ్చట చెప్పాలనుకున్నా కానీ సార్ పేరు విన్నా ఆయన ఎదురుగా నేను చూసిన నేను ఎమోషనల్ అయిపోతే ఏం ఇక గౌరవం అనేది గుండెలలో ఉన్నా కూడా మనం చెప్పాల్సిన సమయం ఇదే. గిసంటప్పుడే నువ్వు పోయి చెప్పి నువ్వు పడ్డ కట్టం ఏందో చెప్పుకోవాలి బిడ్డ. మంచి ధైర్యం చెప్పు, నేను ఉన్నా కాదరా మాట్లాడు. అయిపోయిందా ఇంకేమైనా ఉన్నాయా? అయిపోయింది. అరే నువ్వు తామకోటి యాద్ చేసుకొని మాట్లాడుతుంటే వాళ్ళు పరిచయం అవుతారు కాదురా. ధైర్యం బద్మాసులని ఇంత సినిమా తీసినావు. నేను తీయలే, డైరెక్టర్ గారు తీసారు. అయ్యా మీ మిమ్మల్ని పెట్టుకున్నాడా? మేము యాక్ట్ చేసినాం. అయితే బద్మాసులని మిమ్మల్ని పెట్టిన కానీ మీరు ఇంత క్రమశిక్షణతోటి ఉంటానని ఇప్పుడే అర్థమవుతాడు. అంటే నీకు బతుకునిచ్చిన ఒక గురువు ఒక సారుకు ఎంత విజ్ఞత చూపిస్తాను అనేది నీ గుండెలలో ఎంత ఆవేదన ఉన్నదని అర్థం అవుతాను. మంచుకునేది వెరీ గుడ్. మన ఊరి పేరు నిలబెడతారు మీరు. థ్యాంక్ యూ తాత. కానీ పల్లెటూరు జీవితాన్ని జీవన విధానాన్ని సినిమాలు ఎంత మంచిగా చూపించారో నీ ప్రతి పదం వెనకాల కూడా మీ శ్రమ ఏందనేది ఇక్కడ ఉన్నటువంటి జనాలందరికీ అర్థమవుతాను. థ్యాంక్ యూ తాత. అయిపోయిందా ఇంకేమైనా ఉన్నదా? ఇంకేం లేదు, అయిపోయింది. కొన్ని మంచిగా అయినాక మళ్ళీ మాట్లాడతావు. మాట్లాడను. నువ్వు తాపకొట్టి యాడ్ చేసుకొని మాట్లాడతా వీడు కొట్టడా నేనే ఉరికొచ్చిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గొంతు ఎండిపోతుంది, దూపవుతుంది అండ్ చాలా టెన్షన్ కి. అంటే నేను ఎప్పుడు స్టేజ్ల మీద మాట్లాడలేదు. నా బ్యాక్గ్రౌండ్ కూడా అంత స్టేజ్లు మాట్లాడిన బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. సో అందుకు కొంచెం భయంగా టెన్షన్ గా ఉంది. ఏమైనా తప్పులు మాట్లాడుంటే నెక్స్ట్ వచ్చే స్పీచ్లలో మాత్రం చాలా మంచిగా మాట్లాడతా. ఏమైనా తెలియని తప్పులు మాట్లాడినంటే నన్ను క్షమించండి అందరికి. థ్యాంక్ యూ. క్షమిస్తారు కానీ కాగితాలు రాసుకురా గట్టిగా మంచిగా యాద్ చేసుకొని రా. ఇక ఇంకో పారి చిన్న బిరేక్ తీసుకొని నెక్స్ట్ టైం కాగితాలు రాసుకొని రాను, డైరెక్ట్ మాట్లాడేస్తా. అది లెక్క కొట్టరా ఇప్పుడు. కొట్టరా అంటే నన్ను కొడతారు. వాళ్ళ కోతలపాలెం ఊరు కోతలకు కూడా కోతలు కూడా మరి నేను కూడా మర్చిపోతాను.